ఏమండి ఒక్క మాట, రెడ్ బుక్ అనేది ఎవరెవరు నిజంగా అన్యాయం చేశారు, ఎవరెవరు పేదవాళ్ళని భూ కబ్జాలు చేసి భూదందాలు చేసి మోసం చేసి వాళ్ళ చచ్చిపోవడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి తీశారో అలాంటి విషయాలని యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక బుక్లో రాసుకున్నారు. అది ఒక ప్రత్యేకమైన బుక్గా దాని పేరు రెడ్ బుక్ అని పెట్టారు. అలా చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు న్యాయపరంగా తీసుకుంటాం అన్నారు. అంతేగాని వైసీపీ కార్యకర్తలను ఏదో చేసేయమని, వైసీపీ కార్యకర్తలను చంపేయమని ఏ ప్రభుత్వం కానీ ఏ మనిషి కూడా చేయరు. అది నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేయమని కూడా చెప్పరు. రెడ్ బుక్ అనేది పాపాల చిట్ట. ఆ పాపాల చిట్టాకి కావాల్సిన న్యాయమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. దానికి ఎందుకు భయపడతావు? నువ్వు చేయలేదనుకో, లేదా నీ నాయకులు చేయలేదనుకోండి, భయపడమాకండి, లేఖలకు ఎదుర్కోండి. అంతే తప్ప వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ జరిగినాయి ఒక్కసారి రుజువు చేయండి. మీరు ఇదే మీడియాతో మాట్లాడుతున్నారు కదా, ఇదే మీడియా ద్వారా ఎంతమంది జరిగినాయో ఎఫ్ఐఆర్ ద్వారా ఆ కేసులు పెట్టిన చిట్టా ఉంటుంది కదా, పిటిషన్ ఉంటుంది కదా, అవన్నీ చూపించి పెట్టండి మీడియా వారికి. ఎక్కడా లేవు నిందారోపణలు, నిరాధారమైన ఆరోపణలు. అంతే తప్ప ప్రజల్ని గందరగోళాన్ని సృష్టించాలండి, ఏదో సింపతి కొట్టానండి. ఏదండి మీరు చెప్తే మా కార్యకర్తలు వదిలేస్తే సరే నాశనం చేసేస్తారా టీడీపీ వాళ్ళని, ఎన్డీఏ కుటుంబం వాళ్ళని? సరే చెప్పండి ఏం చేస్తారు అంటే మీ యొక్క బుద్ధి, అసలైన మీ యొక్క క్యారెక్టర్ని ఇప్పుడు చూపిస్తున్నారన్నమాట. ఏమీ లేదు, ఇక అధికారం కోల్పోతున్నామని ఇప్పుడు మీ క్యారెక్టర్ని బయట పెడతారు. ఇంతే తప్ప ఇది ఒరిజినల్ క్యారెక్టర్ అనడం ఇది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడ నుంచి మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన కాడ వరకు, కోడికత్తి డ్రామా వరకు మీ సింపతితో ఎన్ని అధికారాలు తీసుకున్నారో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో సరిపోయింది. ఇక అక్కడితో కనిపెట్టేశారు ప్రజలు. ఇక మీదట మీ సింపతిని నడవదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడవదు, తెలంగాణలో ఎట్లా అయిపోయింది మీ చరిత్ర, ఇక్కడ నడవదు. కాబట్టి మీరు దయచేసి నిజంగా ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా ప్రజల పక్షాన ఏదన్నా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేస్తే పోరాడండి. అంతేగాని మా కార్యకర్తలను కొట్టారు, మా కార్యకర్తల్ని దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తల్ని బతకనీయట్లేదు, ఈ తప్పండి. మీ కార్యకర్తల్లో నిజంగా ఒక మాట చెప్తున్నా, ఆనాడు ఏదైనా తప్పు చేసి కుటుంబాలను ఇబ్బంది పెట్టి మర్డర్లు చేయాలని చూశారో వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారేమో, అది కూడా మీరు చట్టపరంగా లీగల్గా పోరాడండి. అంతేగాని లేనిపోని నిందారోపణలు ఒక 2 నెలలు కావట్లేదండి. ఏమంటాడు, రాష్ట్రపతి పాలన తెచ్చమంటాడు, సుప్రీంకోర్టుకి వెళ్తానంటాడు. ఏంటండి ఇది పిచ్చి పిచ్చి పరాకాష్ట చేరిందల్లా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మంచి సీఎంగా ఉన్నారన్నారు కదా, ఆ స్థాయిని మర్చిపోమాకండి. ఒక మాజీ సీఎంగా హుందాతనంగా ఉండండి, హుందాతనంగా ఉండండి. 2 నెలల్లో రాష్ట్రపతి పాలన విధించమంటారా? సిగ్గులేదండి. ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారా? రాజ్యాంగ విలువలు మీకు తెలియదండి. రాజ్యాంగంగా మీకు రావాల్సింది, చట్టసభల్లో ఉండవలసిన శాతం మీకు ఓట్లు వస్తే, సీట్లు వస్తే ఆ విధంగా ఇస్తారు. అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. అసలు మీకు ఈ అధికారం పోయేసరికి మతిపోయి మాట్లాడుతున్నారు. ఇది మాకు కూడా బాధ కలుగుతుంది మీరు అట్లా మాట్లాడుతుంటే. చిచ్చి, ఇది తప్పండి. ఇలాంటి మానుకోండి. హుందాతనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఒక ప్రజల పక్షాన్ని నిలబడాలంటే పోరాటం చేయండి. మేము దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అన్యాయం జరిగితే అది న్యాయం చేయమని పోరాడుతున్నాం. ఆ విధంగా పోరాడండి. ఆ పోరాటంలో న్యాయం ఉంటే ప్రజలు చూస్తారు. అప్పుడు ఏదైనా ఉంటే మీకు ఆదరణ కలిగి పట్టం కట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు చీకొడుతున్నారు. పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. మీకు అధికారం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. దయచేసి ఆ స్థితిలో కూడా వెళ్ళమాకండి. ప్రజలు మీ తప్పుల్ని చూశారు, మీ తప్పుల్ని కనిపెట్టారు, మిమ్మల్ని వాడగొట్టారు. ఆ నిజాయితీని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో ప్రజల పక్షాన పోరాడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వీకరిస్తారండి. అసెంబ్లీకి రమ్మంది, మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నారు, మీరు వెళ్ళరు. మీకేంటంటే గౌరవమైన స్థానం కావాలా, 10 మంది ఓహో అనాలా. అలాంటి స్థానాన్ని మీరు ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి అది దక్కట్లేదు. కాబట్టి నాకు సెక్యూరిటీ లేదంటారు, మా కార్యకర్తల మీద దాడి జరిగిందంటారు, ఈ రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి, విపరీతమైన దారుణమైన పరిపాలన అంటారు, రాష్ట్రపతి పాలన పెట్టమంటారు. ఏంటంటే ఏం జరిగింది 2 నెలల్లో?
పిచ్చి పిచ్చి మాటలు మానేసేయండి దయచేసి. మీ హుందాతనంతో ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా మీకున్న స్థానాన్ని ప్రజల్లో మమేకమై ఇప్పటికైనా ప్రజల తరపున ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపరమైన కార్యక్రమాలు, సంక్షేమాలు, అభివృద్ధి లేకపోతే దాని మీద పోరాడండి. దాన్ని స్వీకరిస్తారు ప్రజలు. అంతేగాని కార్యకర్తలు మీ నాయకులు చేసిన బాగోతాలు ఎన్నున్నాయో తెలుసా? అదే రెడ్ బుక్ అంటే. ఆ రెడ్ బుక్ని రేపు ఒక్కొక్కటిగా చట్టపరంగా, న్యాయపరంగా బయట పెడతా అన్నారు నారా లోకేష్ గారు. అంతేగాని వ్యక్తిగత దాడులు చేపిస్తాము, ఆ కార్యకర్తలు లేకుండా, పార్టీని లేకుండా చేస్తామని చెప్పాలా. దయచేసి గమనించండి, తేడాలు గమనించి మాట్లాడమని మనం చేస్తున్నాము.